June 2nd కి రిలీజ్ అవుతుందండి. ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ పెద్ద వంశీ గారు డైరెక్షన్ కింద మేము సీక్వెల్గా తీసాము ఈ ఫిల్మ్. సో ఇట్స్ అ సీక్వెల్ టు లేడీస్ టైలర్, పాత హిట్ సినిమా లేడీస్ టైలర్. సో సుమంత్ అశ్విన్ హీరోగా చేస్తున్నారు. ఐఎమ్ డూయింగ్ యాజ్ ద హీరోయిన్. నా క్యారెక్టర్ యాక్చువల్గా ఈ అమ్మాయి ఫారెన్ నుంచి వచ్చింది, చిన్న విలేజ్కి. సో తను షీ లవ్స్ విలేజ్ ఎన్వైరన్మెంట్, ఇంకా చీర కట్టుకోవడం ఇవన్నీ తనకి చాలా ఇష్టం. కానీ అది రాదు. షీఈ్ బ్రాటప్ ఇన్ ద యుఎస్. సో సారీ కట్టుకోవడం, ఇంకా ఈ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఈ అమ్మాయికి ఏం తెలీదు. సో దట్ ఈస్ హర్ క్యారెక్టర్ అండ్ హౌ షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద విలేజ్. పెద్ద వంశీ గారితో ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ అండి అండ్ బ్లెస్డ్. ఆయనతో పని చేయడం యాక్చువల్గా ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. ఇంకా ఇది నా ఫస్ట్ టైం ఒక గ్లామరస్గా చేస్తున్నాను. సో ఓన్లీ బికాజ్ వంశీ గారు డైరెక్షన్ చేస్తున్నారని నేను ఒప్పుకున్నా గ్లామరస్ రోల్ చేస్తానని. గ్లామరస్ రోల్ అంటే యూజువల్గా నేను మై ప్రీవియస్ మూవీస్లో చాలా సింపుల్ ఎవ్రీడే కాలేజ్ గోయింగ్ గర్ల్లా చేశాను. కానీ ఈ సినిమాలో ఐ ఇట్స్ మోర్ ఆఫ్ రొమాన్స్ అండ్ ఇంకా కాస్ట్యూమ్స్లో కూడా ఐఎమ్ వేరింగ్ షార్ట్స్, టీ-షర్ట్స్ టైడ్ అప్ లైక్ దాట్. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. అంటే ఆ సైడ్ నేను ఎప్పటికీ వెళ్ళలేదు. సో షూటింగ్ కోసం వి వెంట్ టు పాపికొండలులో ఇంకా అక్కడ నెట్వర్క్ కూడా లేదు, సెల్ ఫోన్ నెట్వర్క్. సో మొత్తం 4-5 సాంగ్స్ ఉన్నాయండి సినిమాలో. మొత్తం పాపికొండలులో షూట్ చేసాము. అండ్ అక్కడ నేను ఉండేది 8 days వితౌట్ సెల్ ఫోన్ నెట్వర్క్, వితౌట్ కమ్యూనికేషన్ విత్ మై పేరెంట్స్. కానీ ఇట్ వాజ్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇద్దరు ఇంకా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, కానీ ఆల్ హ్యావ్ బీన్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి సినిమాలో. ఏం లేదు. ఎందుకు అనుకుంటారు మీరు ముగ్గురు హీరోయిన్స్ ఉంటే క్యాట్ ఫైట్ చేస్తారని? నో, నాట్ అట్ ఆల్. వీఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ఆన్ ద సెట్. సుమంత్ అశ్విన్తో పనిచేయడం చాలా కంఫర్టబుల్ అనిపించింది. హీఈస్ మోర్ లైక్ అ ఫ్రెండ్ టు మీ. సో కాలేజ్లో మేము ఫ్రెండ్స్తో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకు. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. పర్పస్ ఏం లేదండి. సినిమాలో వచ్చిన తర్వాత కొన్ని డైరెక్టర్స్ ఉంటారు, ఆయనతో పనిచేస్తే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో వంశీ గారితో పనిచేయడం ఇస్ లైక్ దాట్. బేసిక్ స్టోరీ లైన్ అంటే ఇఫ్ లేడీస్ టైలర్ హ్యాడ్ అ సన్ దిస్ ఏజ్, వాట్ వుడ్ హీ బీ డూయింగ్ అని సినిమా తీసామండి. సో స్టోరీ ఇప్పుడు మీరు శ్రీధర్ గారితో మాట్లాడతారు కదా, ఆయనే చెప్తారు. డిఫరెన్స్ చాలా ఉన్నాయండి. అంటే మీరు ఇది రీమేక్ కాదు కదా, ఇది సీక్వెల్, అంటే డిఫరెన్స్ ఉండాలి. సో డెఫినెట్గా మీరు చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. శ్రీధర్ గారు ఏమేం ఇబ్బంది లేకుండా మమ్మల్ని అందరినీ చూసుకుంటారు. అండ్ ఆయనతో ఏంటంటే ఈవెన్ నైట్ 10 o'clockకి ఏదైనా ఇబ్బంది ఉంటే కాల్ చేసి, శ్రీధర్ గారు ఇది కావాలి అది కావాలి శ్రీధర్ గారు, ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ అంటే హీఈస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. అంటే ఆ నమ్మకంతో ఐ కెన్ డూ 10 films ఆల్సో విత్ హిమ్, బికాస్ హీఈస్ ఆల్వేస్ అ వెరీ వండర్ఫుల్ పర్సన్ టు వర్క్ విత్. యాక్చువల్గా ఏంటంటే డబ్బింగ్ అవుతున్నప్పుడు నేను హైదరాబాద్లో లేను. సో దానివల్ల ఇంకెవరు అమ్మాయి చేసింది వాట్సాప్లోనా? ఓకే, ఆ టెక్నాలజీ వస్తే నేను డెఫినెట్గా చేస్తా. అంటే షీ ఈజ్ సమ్వన్ ఐ లుక్ అప్ టు అండి. సో ఇఫ్ షీ ఫెల్ట్ that it was wrong, I'm sure she has a very valid reason about it. But yeah, అందరికీ ఒపీనియన్స్ ఉండొచ్చు అందరికీ.
బట్ మన సినిమా ప్రకారం ఇది ఎందుకు రిలీజ్, ఆ ఫస్ట్ లుక్ ఎందుకు రిలీజ్ చేశారు అది మీరు మూవీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో బట్ ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు హ్యావ్ ఒపీనియన్స్. పబ్లిసిటీ స్టంట్ నాకెందుకు అడుగుతున్నారండి, నాకెలా తెలుస్తుంది ఇది పబ్లిసిటీ స్టంట్ అంటే? ఇందులో మన పోస్టర్స్లో హీఈస్ యూజింగ్ అ మెజరింగ్ టేప్ కదా, కానీ మన సినిమాలో వితౌట్ యూజింగ్ మెజరింగ్ టేప్ ఆయన మెజర్మెంట్స్ తీసుకుంటారు. నేను మిస్ అవ్వలేదండి. ఐ థింక్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ కాజల్ వాజ్ ద కరెక్ట్ పర్సన్ టు డూ దట్ ఫిల్మ్. ఎందుకంటే ఒక ఒక కొత్త హీరోయిన్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది ఆయనతో పనిచేయడం. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ నర్వస్ కూడా. సో ఐ థింక్ కాజల్ వాజ్ ద బెస్ట్ పర్సన్ టు డూ ద ఫిల్మ్. నేనెందుకు వద్దంటాను అంటే, దే ఫెల్ట్ దట్ కాజల్ వుడ్ సూట్ బెటర్. సో ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అండి. అంటే నాకు సూట్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను. ఒక సింగిల్ అంటే ఇష్టమైన క్యారెక్టర్ అలాంటి ఏం లేదు. ఇఫ్ ఇట్ సూట్స్ మీ అండ్ ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ ఐ వాంట్ టు ప్లే దట్. నెక్స్ట్ ఇప్పుడు మంచు మనోజ్తో చేస్తున్నాను. ఇది ఎల్టీటీ ప్రభాకరన్ మీద బయోపిక్ తీశారు. సో సాంగ్లో కొన్ని యూనిక్ సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్స్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత ఆ సాంగ్ తయారు చేశారు. సో యూజువల్గా ఏంటంటే లిరిక్స్ రాస్తారు ఆర్ ఒక మెలోడీ వింటారు కదా. సో ఆ మెలోడీ చేసిన తర్వాత దే విల్ కంపోజ్ అ సాంగ్. కానీ ఇందులో దే హ్యావ్ యాక్చువల్లీ గాట్ దీస్ యూనిక్ సౌండ్ ఎఫెక్ట్స్. మనం లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు ఒక సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దయచేసి గేట్ వేయండి అలాంటి. ఫోన్ కాల్స్, ఎవరి కాల్స్ కట్ చేస్తే విల్ హియర్ సమ్ వాయిస్ కదా, అలాంటి సౌండ్స్ తీసుకొని ఆ పాట తయారు చేశారు. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ యూనిక్ అండ్ ఐ లవ్ దట్ సాంగ్ అ లాట్. అండ్ ప్లస్ ఆల్ ది అదర్ సాంగ్స్ ఆర్ వెరీ నైస్. అంటే డెఫినెట్గా వస్తాయి, బట్ నాకు స్క్రిప్ట్ అంటే ముఖ్యం అండి. సో నేను స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ రోల్ జస్టిఫై అవుతుందో లేదో అది కన్విన్స్ అయిన తర్వాత నేను డెఫినెట్గా చేస్తాను.